ఎలాగున్నారండి? ప్రభు మహాకృపలో మీరు అందరూ క్షేమమే కదూ. మన ప్రభువును రక్షకుడని యేసు క్రీస్తు నామమున మీకు నా హృదయపూర్వక శుభాలు, వందనాలు తెలియజేస్తున్నాను. నేటి దిన వాక్య ధ్యానం కొరకు సామ్స్ 99 9th స్టాంజా 99వ కీర్తన 9వ చరణంలోని 2వ వాక్యాన్ని చదువుకుందాం. మన దేవుడైన యెహోవాను ఘనపరచుడి. వాక్య ధ్యానం కొరకే ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచండి. యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఆయన ఘనత నొందు దేవుడై ఉన్నారు. అనగా పూజింపబడుటకు, కొనియాడబడుటకు, గొప్ప చేయబడుటకు ఆయనే కారణమై ఉన్నారు. ఎందుకని అనంటే ఆయనే సమస్తమునకు దేవుడు. దేవుడు అనంటే ఆయన ఒక ప్రాంతానికి, ఒక దేశానికి చెందినటువంటి వారు కాదు. భూమిని, ఆకాశాన్ని, అందులో సమస్తమును, అలానే మానవులమైన మనలను తన పోలిక చొప్పున తన స్వరూపమందు చేసినటువంటి వారే ఆయన మానవులందరికీ, ప్రపంచమంతటికి దేవుడై ఉన్నారు. అట్టి గొప్ప దేవునిని ఘనపరచుట అనేది మానవ జీవితానికి దేవుడిచ్చినటువంటి గొప్ప ఆధిక్యత. దీనిని ఏ ఒక్కరు కూడా నిర్లక్ష్యపరచక మానవులను, లేక ధనవంతులను, స్నేహితులను, అందం గలవారిని, పేరు ప్రఖ్యాతులు గలవారిని మనం గొప్ప చేసుకుంటూ ఈ భూమి మీద ప్రభువును ఘనపరచుట యందు మనం ఏమాత్రం కూడా అశ్రద్ధగా ఉండకూడదు. అది ఏమాత్రం కూడా ఈ జీవితానికి మనకు మేలు కలుగు చేయదు అనేటటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తూ ఉంది. ఓ భక్తుడు పలుకుతున్నటువంటి మాట ఏంటంటే సామ్స్ 118 28th స్టాంజా 118వ కీర్తన 28వ చరణంలో, నీవు నా దేవుడవు, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను, నీవు నా దేవుడవు, నేను ఘనపరిచెదను అని ఇక్కడ కీర్తనకారుడు పలుకుతూ ఉన్నాడు. నిజమే, దేవునిగా ఎవరైతే తమ జీవితాల్లో ప్రభువును కలిగి ఉంటారో ఖచ్చితంగా వారు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెప్పాలి. రెండోదిగా ఆయనను ఘనపరిచేటటువంటి వారుగా ఉండాలి. భూమి మీద ఆయన లేకుండా ఏదీ కూడా కలగలేదు. ఆయనే సమస్తమును మన కొరకు చేసినటువంటి దేవుడు గనుక ఆయనను గొప్ప చేయుటలో మనము నిశ్చయముగా అనుదినము సమయాన్ని వెచ్చించే వారంగా ఉండాలి. పాటల ద్వారా కీర్తించుటకు, అలానే గానముతో దేవుని గురించి గానము చేస్తూ స్తుతిస్తూ ప్రభు నామాన్ని ఎల్లప్పుడూ ఘనపరిచేటటువంటి వ్యక్తి జీవితము నిశ్చయముగా ఈ భూమి మీద ఆశీర్వాదకరంగా ఉంటుంది. కనుకనే కీర్తనకారుడు తన జీవితంలో దినమునకు 7 మార్లు ఆయన కట్టడలను గూర్చి ప్రభువుని స్తుతించేటటువంటి భక్తుడిగా ఉన్నారు. ఆయనను ఘనపరిచేటటువంటి వ్యక్తిగా ఉన్నారు. అందుకనే అరణ్యములో గొర్రెలను మేపుకునేటటువంటి దావీదును దేవుడు ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించేటటువంటి రాజుగా దేవుడు దీవించారు. నిజమే, ఎవరైతే ప్రభువును ఘనపరుస్తారో నిశ్చయముగా దేవుడు వారిని ఘనపరుస్తారు అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. మరొక మాటలో సామ్స్ 145 ఫస్ట్ స్టాంజా 145వ కీర్తన 1వ చరణంలో, రాజు అయిన నా దేవ, నిన్ను ఘనపరిచెదను అని పలుకుటను మనం గమనించగలం. నిజమే, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన దేవుడు. అంత మాత్రమే కాక ఆయన మన జీవితానికి రాజు అయి ఉన్నారు. ఆయన రాజ్యము శాశ్వత రాజ్యం. నిశ్చయముగా ఆయన రాజ్య పరిపాలన ఎవరైతే ఉంటారో తమ మీదకు వచ్చు యుద్ధాలు, అపాయాలు, శోధనలు, సమస్యలన్నిటిలో కూడా ఆయన మనకు జయాన్నిచ్చేటటువంటి దేవుడిగా ఉన్నారు. ఇటు గొప్ప దేవుని విషయంలో ప్రస్తుత కాలం ముందు చాలామంది ఏ విధంగా ఉన్నారు అనంటే, బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 29 వర్డ్స్ 13, యెషయా గ్రంథం 29వ అధ్యాయం 13వ వచనంలో ప్రభు ఇలాగూ సెలవిచ్చుచున్నారు, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను ఘనపరచుచున్నారు గాని తమ హృదయము నాకు దూరం చేసుకుని ఉన్నారు. వారు నా ఎడల చూపు భయభక్తులు, మానవుల విధులను బట్టి వారు నేర్చుకున్నవి అని ఇక్కడ తెలియజేయడం మనం గమనించగలం. నిజమే, చాలామంది హృదయం దేవునికి దూరంగా ఉంటుంది. కేవలం నామకార్థంగా ప్రభువును ఘనపరుస్తున్నారు. మనుషులు నేర్పించినటువంటి పద్ధతులను అనుసరించి దేవుని వాక్యం నేర్పేటటువంటి పద్ధతులకు దూరం అయిపోతున్నారు.
హృదయము దేవునికి దూరంగాను కేవలం పెదవులు మాత్రమే ప్రభువును స్తుతించేవిగా ఉంటే అవి ఏమాత్రం కూడా దేవుణ్ణి గణపరిచేటటువంటి స్థితి కాదు. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, ప్రభువును మన హృదయం అంతటితో మనం గణపరచాలంటే ఎల్లప్పుడూ మన హృదయమందు ఆయనను గురించినటువంటి ధ్యానము ధ్యాస మనం కలిగి ఆయన మన జీవితాన్ని నడిపించేటటువంటి దేవుడిగా, పరిపాలించేటటువంటి రాజుగా మనం కలిగి మన సమస్త ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకున్నటువంటి జీవితాన్ని మనం జీవిస్తే నిశ్చయముగా ఆత్మతో సత్యముతో యథార్థముగా దేవుని గణపరిచేటటువంటి వారిలో మనం ఉంటాం. అట్టి ఆరాధన ఆ విధముగా గణపరుచుట అది దేవునికి ఎంతో ప్రీతికరమైంది అనేటటువంటి విషయాన్ని కూడా తెలియచేయడానికి సంతోషిస్తూ ప్రభువును గణపరచుటలో ఈ మాటలు విన్నటువంటి నా ప్రియులకు మీరు ఎల్లప్పుడూ ఆసక్తి గలవారై ఉండాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ వందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా మీరు మమ్మల్ని దర్శించినందుకు స్తోత్రం. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయం దీవించండి. కృంగిన వారిని, దుఃఖితులను, వేదనలో ఉన్న వారిని ఆదరించండి. నేడు నూతన సంవత్సర దయాకిరీటాన్ని పొందిన వారిని దీవించండి. పరిచర్లో ప్రయాసపడుతున్న దైవ సేవకులకు, వారి సేవా పరిచర్యకు మీ సన్నిధి సహవాసం వారికి తోడే నడిపించమని ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు తోడే నడిపించును గాక. ఆమేన్. నేడు విన్న ఈ మాటలు మీ ఆత్మకు మేలు కలుగు చేస్తే నిశ్చయముగా మీరు పొంది మేలు మాతో పంచుకోనండి. మీ ప్రార్థన అవసరాలు తెలియపరచడం నా సెల్ నెంబర్ 9959141897. God bless you. Have a blessed day. ఇట్లు మీ సహోదరు పాస్టర్ విలియం బూత్.